అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఆహ్, జై భారత్ నేషనల్ పార్టీ నుంచి స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. జై భారత్ అండి. జై భారత్. సార్ జేడీ గారు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్‌ని కలిసారని చెప్పి తెలిసింది. ఎందుకు సార్? అంటే నిన్న మా జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు, తర్వాత లిబరల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వచ్చేసి విజయ్ కుమార్ గారు, తర్వాత మా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఏదైతే ఉందో జై భారత్ నేషనల్ పార్టీ లీడ్ చేస్తున్న ఏపీ యునైటెడ్ ఫ్రంట్ లీడర్స్ అందరూ కలిసి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారిని కలిసి ఎన్నికలుగా జరగాలి, ఎన్నికలు యుద్ధ వాతావరణంలో జరగకూడదని ఒక ఇంటెన్షన్‌తో ఈసీ వారికి కొన్ని సూచనలు గ్రౌండ్ నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ని బేస్ చేసుకొని కొన్ని ఫీడ్స్ ఇవ్వడం జరిగింది. వాటిలో ప్రధానంగా ఒకటేంటంటే ప్రతి ఎలక్షన్ బూత్‌లో వెబ్ క్యామ్స్ ఫిక్స్ చేయాలి. వెబ్ క్యామ్స్‌ని డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఒక మానిటరింగ్ సెంటర్ పెట్టి ఏ ఎలక్షన్ బూత్‌లో ఎలక్షన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది ఒక మానిటర్ చేయాలా. సో దట్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్‌లో ఎన్నికలు జరిగేదానికి అవసరం ఉంది అనేది ఒకటి చెప్పారు. ఇది ఎందుకు వెబ్ క్యామ్స్ ఎందుకు పెట్టాలి అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నవి ఎలక్షన్‌లు కాదు యుద్ధం అంటున్నారు. ఎలక్షన్‌లని యుద్ధంగా మారిస్తే ఆ యుద్ధంలో బలైపోయేది కామన్ పీపుల్ ఉంటారు. ఓటేసేదానికి వచ్చిన ఓటర్స్ ఉంటారు కాబట్టి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే, కల్ప్రిట్స్‌ని ఇంటెన్స్‌గా వాచ్ చేసి ఎవరన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌గా ఎవరన్నా ఎలక్షన్ రోజు యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఎవరన్నా పార్టిసిపేట్ చేస్తే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని ఎవరన్నా వయలేట్ చేస్తే, ఆళ్ళని అక్కడికక్కడే పట్టుకొని పనిష్ చేయాలంటే వెబ్ క్యామ్స్ ఉండకపోతే, ఈ సో కాల్డ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ యొక్క దురాగతాలను ఎలక్షన్ రోజు ఆపలేం కాబట్టి వెబ్ క్యామ్స్ అన్నీ పెట్టి ఎలక్షన్ సూపర్వైజ్ చేసుకుంటా జరపాలని ఒక సలహా ఇవ్వడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదైతే ఇప్పటి నుంచి ఎలక్షన్‌లు అయ్యే వరకు ఏపీలో లిక్కర్ సేల్ మొత్తము డిజిటల్ మోడ్‌లోనే పేమెంట్ జరిపితే, ఈ లిక్కర్‌ని ఎలక్షన్‌లని ప్రలోభాలకి గురి చేయడానికి అవకాశం లేకుండా ఉంటుంది. బల్క్‌లో ఎవరన్నా లిక్కర్ సేల్ చేయగలిగితే ఈజీగా పట్టుకునేదానికి ఈజీ అవుతుంది. సో దట్ ఎలక్షన్‌లు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్‌లో మద్యం ప్రభావం కాకుండా ఎన్నికలు జరిగేదానికి అవకాశం ఉంటదని సెకండ్ సజెషన్ ఫ్రమ్ జై భారత్ నేషనల్ పార్టీ ఇవ్వడం జరిగింది. థర్డ్ సజెషన్ జై భారత్ నేషనల్ పార్టీ చాలా రోజులుగా చెప్తా ఉంది. ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో ఆళ్ళని జిల్లాల వారీగా ట్రాన్స్‌ఫర్ చేయండి. వాళ్ళని స్థానికంగా ఏ ప్లేసుల్లో అయితే వాళ్ళు వాలంటీర్స్‌గా పనిచేస్తున్నారో అక్కడ ఉంచకుండా అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ చేసి వాళ్ళని ఎన్నికల డ్యూటీలో వాడాలి. వాళ్ళు ఎన్నికల డ్యూటీల నుంచి ఈసీ తప్పించడం వల్ల వాళ్ళు ఫుల్ టైమ్ వైసీపీ కార్యకర్తలుగా పనిచేసి లోకల్‌గా ఉండే గవర్నమెంట్ స్కీమ్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో ఆళ్ళందరినీ చాలా పెద్ద మొత్తంలో ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తే విననోళ్ళని బెదిరిస్తున్నారు. ఈ ప్రక్రియ నుంచి ఆళ్ళని దూరంగా జరిపి ఆళ్ళని ట్రాన్స్‌ఫర్ చేసి ఎన్నికల డ్యూటీలో వాడాలి ఆళ్ళని. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ నుంచి సాలరీ తీసుకున్నారు. కాబట్టి వాళ్ళని ఎలక్షన్ డ్యూటీలో వాడటం వల్ల, వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళి వాడటం వల్ల వాళ్ళ వాళ్ళ ప్రభావం ఎన్నికల మీద తగ్గేదానికి అవకాశం ఉంటది. నంబర్ 3. నంబర్ 4 ఇంకోటి మా అధ్యక్షులు వారు నిన్న చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వారిని విన్నవించిందేంటంటే, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్వాక్రా మహిళల్ని, తర్వాత చేయూత స్కీమ్ ద్వారా బెనిఫిట్స్ ఎవరైతే పొందున్నారో, లేకపోతే వివిధ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎవరైతే లబ్ధి పొందున్నారో వాళ్ళందరినీ వైసీపీకి అనుకూలంగా మార్చే ప్రయత్నం చేసి, వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారో, ఆళ్ళ మీద కూడా యాక్షన్స్ తీసుకోవాలి అనేసి మా అధ్యక్షులు వారు ఈ సీఈఓ వారిని విన్నవించడం జరిగింది. ఇవన్నీ ఏవైతే ఇన్‌పుట్స్ నిన్న మా పార్టీ నుంచి జై భారత్ నేషనల్ పార్టీ నుంచి ఇచ్చారో, ఇవన్నీ ఎన్నికలన్నీ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్‌లో జరిగి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండేదానికి ఆస్కారం ఉండేవి. ప్రతి పార్టీకి ఈక్వల్ ప్రయారిటీ ఉండేదానికి అవకాశం ఉంటుందనేసి ఒక ప్రజాస్వామ్య హితం కోరి, లేకపోతే డెమోక్రటిక్ మేనర్‌లో ఎన్నికలు జరగాలి అనే ఒక ఇంటెన్షన్‌తో సీఈఓ వారిని ఇవన్నీ విన్నవించడం జరిగింది. సో, ఈ విన్నవించిన అంశాలన్నీ సీఈఓ వారి పరిగణనలోకి తీసుకొని ఇవన్నీ ఏదైతే డిజిటల్ పేమెంట్ లిక్కర్ కోసం గానివ్వండి, వెబ్‌కమ్స్ ఫిక్స్ చేయడం కానివ్వండి, స తిరిగి వాలంటీర్స్‌ని ఎన్నికల డ్యూటీలో తీసుకొని వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేసి ఎన్నికల డ్యూటీలో తీసుకోవడం కానివ్వండి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్‌లో ఎంప్లాయీస్ ఎవరైతే గ్రౌండ్ లెవెల్‌లో పనిచేస్తున్నారో ఆళ్ళ మీద యాక్షన్స్ తీసుకుంటాం. ఇవన్నీ జరగటం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్‌లో జరుగుతున్నాయి. ఈ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ చెప్తున్నట్టు ఎన్నికలు యుద్ధంలా కాకుండా ఎన్నికల్లా జరిగేదానికి హెల్ప్ అవుతుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ మంది ప్రజలు నిర్భయంగా వచ్చి ఓటేసేదానికి అవకాశం ఉంటుంది. సో, నిర్భయంగా ఓటేయాలంటే ఇవన్నీ ప్రీ రిక్విజిట్ థింగ్స్ అయిపోయినాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో. హ్మ్. అండ్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఎక్కువగా వింటున్నదేంటంటే ఈవీఎంలు స్కామ్ అవుతాయి అని చెప్పేసి ఈవీఎంలో కొంచెం మనం దాని స్పాన్ తెలవట్లేదు. మనం ఎవరికేస్తున్నాం అనేది మనకే తెలవకపోయినా వాళ్ళు మాత్రం మానిప్యులేట్ చేస్తున్నారు అని అంటే అంటున్నారు. ఒకటండి, ఈ మ్యానిపులేషన్ జరగకుండా అంటే ఇప్పుడు వెబ్‌కామ్ ఒక దగ్గర ఫిక్స్ చేసేస్తే ఆ బూత్‌లో ఏం జరుగుతుందో మొత్తం క్యాప్చర్ అవుతూ ఉంటుంది కదా!
సో ఓటర్ వచ్చి ఓటేస్తున్నారా? లేకపోతే ఎవరైనా వాలంటీర్ వచ్చి ఓటేస్తున్నారా? లేకపోతే గ్రామ సచివాలయం సిబ్బందులు వచ్చి ఎవరైనా ట్యాంపర్ చేసేదానికి ప్రయత్నిస్తున్నారా? లేకపోతే ఓటర్‌ని ఏమన్నా వేరేలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మనం బూత్‌కెళ్ళిన తర్వాత ఒక్క వ్యక్తే వెళ్లి వేయాల్సి ఉంటది. అది కెమెరాలో క్యాప్చర్ అవుతా ఉంటది గదా! వెబ్ క్యామ్స్ ఫిక్స్ చేస్తే దీన్ని ఈ అరాచకాన్ని అడ్డుకట్ట వేయొచ్చు మనం. అండ్ ఒకవేళ ఓటరు ఎవరికి ఓటేస్తున్నారో అని చూసుకుంటే, ఒకవేళ ఇప్పుడు డబ్బులు తీసుకున్న ఆయన దగ్గర కాకుండా వేరే వాళ్ళకేసే ఆస్కారం ఏమైనా ఉన్నప్పుడు, అలాంటప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది గదా సార్. ఎలా తెలుస్తుంది? అంటే ఇప్పుడు అన్నింట్లో హ్మ్, ఉన్నారు వాళ్ళ మనుషులు. ఇప్పుడు ఈ వెబ్ క్యామ్ చూసేవాళ్ళు కూడా వెబ్ ఉండరని వెబ్ క్యామ్ గ్యారంటీ అంటే ఏంటి? వెబ్ క్యామ్ మనకు ఈవీఎం మీద వీవీప్యాట్ మీద పడదు కదా! ఓకే. అక్కడ ప్రాసెస్ సజావుగా జరుగుతుందా ఓవరాల్ సూపర్విజన్ జరుగుతుంది తప్ప, ఇప్పుడు మనకి ఏదైతే ఈవీఎం ఉంటదో హ్మ్. దాన్ని చుట్టూ కవర్ చేసేస్తారు కదా! లోపలికి వచ్చి దాని మీద పెడితే అక్కడ ఎవరెవరికి ఓటేస్తున్నారో తెలుస్తుంది. ఓకే. సో, దూరంగా పెడితే ఎవరు ఒక మనిషి వెళ్లి ఓటేస్తున్నారా? లేకపోతే ఎవరన్నా ఓటేసేదానికి సహాయం చేస్తున్నారో తెలుస్తుంది గదా! లేకపోతే ఓకే. ఎవరైనా వెళ్లి ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారో తెలుస్తుంది. అంటే ఇప్పుడు చేతగాని వాళ్ళుంటారు, వృద్ధులుంటారు. వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు ఒకరు వేయిస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ అంటే వాలంటీరే అప్పుడు ఎలా అనుకోండి. వాలంటీర్ అక్కడ ఫ్యామిలీ మెంబర్‌ని తీసుకెళ్ళాలి అతనితో పాటు హెల్పింగ్‌కి. అంతే తప్ప లేకపోతే ఎలక్షన్ బూత్‌లో పనిచేసే ఎంప్లాయీస్‌ని గాని, వాలంటీర్స్‌ని గాని, లేకపోతే గ్రామ సచివాలయం సిబ్బందిని గాని ఎట్టి పరిస్థితుల్లో ఎల్డర్ పీపుల్‌ని ఓట్ చేసేదానికి హెల్ప్ అయితే ఇవ్వొద్దు. హ్మ్. ఆళ్ళకేదైనా హెల్ప్ చేయాలి, తీసుకోవాలనుకుంటే ఇమ్మీడియేట్ ఫ్యామిలీ మెంబర్ ఉంటారు కదా! ఆళ్ళని తీసుకొని వెళ్తే బావుంటది. అలానే చేయించాలి గూడా. ఫ్యామిలీ మెంబర్స్ లేని టైంలో? ఫ్యామిలీ మెంబర్స్ లేని టైంలో ఖచ్చితంగా మనకు ఆర్‌ఓ ఉంటారు. లేకపోతే ఆ బూత్ ఆఫీసర్ ఉంటాడు. బూత్ ఆఫీసర్‌ని తీసుకెళ్ళండి. ఓకే. హ్మ్. అంతే తప్ప వాలంటీర్‌ని, గ్రామ సచివాలయం సిబ్బందిని ఎట్టి పరిస్థితిలో ఈ ప్రక్రియలో వాడొద్దు. వాడితే ఖచ్చితంగా వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారు. హ్మ్. ఇన్‌ఫ్లూయెన్స్ చేసి వాళ్ళు రూలింగ్ పార్టీకి లేకపోతే వాళ్ళకి ఇష్టమైన పార్టీకి ఫేవర్ చేయిస్తారు. ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్‌లో జరిగేదానికి ఆస్కారం ఉండదు. అంటే మోస్ట్‌లీ వృద్ధులే ఎక్కువ ఉంటారు గాబట్టి, అంటే ఓట్లేసే వాళ్ళు యూత్ కంటే వృద్ధులే ఎక్కువుంటారు. సో, వాళ్ళకి ఇది హెల్ప్ అవుతది డెఫినెట్‌గా. మీరనుకుంటున్నారు. దానికి దానికి స్పెషల్ ఒక మెకానిజం ఏంటంటే, ఒకటి ఇమ్మీడియేట్ ఫ్యామిలీ మెంబర్ లేని పక్షంలో హ్మ్. సో, బి నో బూత్‌లో రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు కాబట్టి అక్కడ. హ్మ్. ఎలక్షన్ సజావుగా జరిపించడానికి అక్కడ బూత్ లెవెల్‌లో ఆఫీషియల్స్ ఉంటారు కాబట్టి ఆళ్ళని వాడాలా. సో, హ్మ్. ఎందుకంటే ఆళ్ళు అక్కడ ఖచ్చితంగా ఓటర్‌కి విల్‌కి అగైనెస్ట్‌గా వాళ్ళు ఏయించే ప్రయత్నం చేయరు. అటు ఇటు జరిగితే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి కాబట్టి. హ్మ్. సో, ఆ ప్రక్రియలో అక్కడ లోకల్‌గా ఉండే అఫీషియల్స్‌ని వాడితే బావుంటది. వీళ్ళు చెప్పిన దానికే ఏస్తున్నారు. వీవీప్యాట్‌లో పక్కన చూసుకోవచ్చు కదా! ఓకే. అండ్ ఇదిప్పుడు ఫెయిర్ మేనర్‌లో జరగాలి అనంటే ఇవన్నీ ఫాలో అయితే సరిపోతుందంటారా? అంటే మెజారిటీ థింగ్స్ ఇప్పుడు వెబ్ క్యామ్స్ పెట్టడం వల్ల అన్ని ప్రాపర్‌గా జరుగుతున్నాయో లేదో క్యాప్చర్ చేయొచ్చు. లిక్కర్ ప్రధానంగా ఫెయిర్ మేనర్‌లో ఎన్నికలు జరగాలంటే 2 థింగ్స్ బలంగా కంట్రోల్ చేయాల్సుందండి. ఒకటి ఇల్లీగల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లిక్కర్ ఒకటి. సెకండ్ ఇల్లీగల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ ఫర్ ద వోటర్స్. ఈ రెండిటిని మనం కంట్రోల్ చేయగలిగితే ఎలక్షన్ ప్రక్రియ 90% సజావుగా జరుగుతుంది. ఈ రెండిటిని బేస్ చేసుకొని ఎన్నికలు పెద్ద మొత్తంలో ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు. అండ్ థర్డ్ మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్సింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి గిఫ్ట్ ఆర్టికల్స్ పెద్ద మొత్తంలో బల్క్‌గా ఆర్డర్స్ ఎవరైనా ఇస్తే వాటిని బ్లాక్ చేసేయాలి ఇమ్మీడియేట్‌గా. ఓకే. ఎలక్షన్‌లు అయ్యే వరకు గిఫ్ట్ ఆర్టికల్స్ ఎట్టి పరిస్థితుల్లో కన్స్యూమర్ గూడ్స్ ఏవైనా ఉండనివ్వండి. హోమ్ అప్లయెన్సెస్ ఏవైనా ఉండనివ్వండి. వాటిని బల్క్‌లో పర్చేజ్ చేయకుండా ఆపే ప్రక్రియ ఎలక్షన్ వరకు ఆపాలా. ఓకే. బల్క్‌లో చేయనివ్వద్దు. హ్మ్. హోమ్ నీడ్స్ ఎవరిది వాళ్ళు కొనుక్కుంటే ఇబ్బందేం లేదు. ఈళ్ళు బల్క్‌లో ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కొనేసి పార్టీలు కొనేసేసి డిస్ట్రిబ్యూట్ చేసే మెకానిజం ఏదైతే ఉందో దాన్ని అడ్డుకట్ట వేయాలంటే బల్క్ బుకింగ్స్‌ని ఇమ్మీడియేట్‌గా ఆపేయాలి డిపార్ట్‌మెంట్స్. అంటే మనం జనరల్‌గా చూస్తూ ఉంటాం. ఈ ఎలక్షన్ స్టార్ట్ కాగానే మనీ ఫ్లో చాలా జరుగుతది. ఏదో వరద వారినట్టు. దాంట్లో ఆళ్ళు పాంప్లెంట్స్ కింద ఇచ్చే అవకాశం కూడా అంటే ఉంటది. ఇప్పుడు నేను చూస్తున్నానండి వినుకొండ కాన్స్టిట్యున్సీలో నేను మొన్న క్యాంపెయిన్‌లో ఉన్నప్పుడు నాకు తెలిసిందేంటంటే, ఎమ్మెల్యే తర్వాత అపోజిషన్ క్యాండిడేట్ ఇద్దరు 150, 160 కోట్ల రూపాయలు ఆల్రెడీ నియోజకవర్గాల్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఇళ్లలో ఆల్రెడీ సెట్ చేసుకొని పెట్టుకొనున్నారట. హ్మ్. 150 కోట్ల రూపాయలు. వీళ్ళు ఎన్నికలు చేస్తున్నారు. ఈసీ ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ ఎక్స్‌పెండిచర్ లిమిట్ వచ్చేసి 38-40 లాక్స్. కానీ వీళ్ళు 150 కోట్ల రూపాయలతో ఎన్నికలు చేస్తున్నారంటే, ఈసీ చెప్పిన దానికి ఎన్ని టైమ్స్ ఎక్కువ అమౌంట్ వీళ్ళు ఖర్చు పెట్టబోతున్నారు. అంత డబ్బు ఎందుకు అవసరం అవుతుంది వీళ్ళకసల? పాంప్లెట్స్‌కి, లౌడ్ స్పీకర్స్‌కో, క్యాంపెయిన్ వెహికల్‌కో అయితే ఈసీ చెప్పిన లిమిట్ సరిపోతుంది. మీకు కోట్ల రూపాయల డబ్బు ఎందుకు అవసరం పడుతుంది ఎన్నికలు చేసేదానికి? హ్మ్. ప్రలోభాలకు గురి చేయకుండా ఎన్నికలు చేసేదానికి కోట్ల రూపాయల డబ్బులు ఎందుకు అవసరం పడుతుంది? కోట్ల రూపాయల డబ్బులు మీరు ఆల్రెడీ సమకూర్చుకొని పెట్టుకున్నారంటేనే మీరు ఎన్నికల్ని ఇల్లీగల్ మేనర్‌లో ఎన్నికలు చేసేదానికి సిద్ధపడ్డారు మీరు. బిర్యానీ పొట్లాలు, మందు బాటిళ్ళిచ్చి ఎలక్షన్ చేసేదానికి ఫిక్స్ అయిపోయారు. లేకపోతే ఓటర్‌కి డబ్బు ఇచ్చేదానికి ఫిక్స్ అయిపోయారు. లేకపోతే ఓటర్స్‌కన్నా వేరే రకంగా ప్రలోభాలు పెట్టేదానికి ఆ డబ్బు మొత్తాన్ని వాడేదానికి ఫిక్స్ అయిపోయారు మీరు.
సో, దీన్ని బ్రేక్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీని మీద ఈసీ ఎప్పటికప్పుడు ఈ పర్టిక్యులర్ కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఇప్పుడు ఉన్నాయో, ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఒక విజిలెన్స్ టీమ్ ఇంటెన్స్‌గా తిరుగుతా ఉండాలి. ఎక్కడికక్కడ చెకింగ్ పెంచేలా. చెకింగ్ ఎంత పెంచితే అంతగా మనీ సర్క్యులేషన్ తగ్గుద్ది. ఓకే సార్. థ్యాంక్ యూ థాంక్ యూ వెరీ అండి. మచ్ సార్.